ఈ డబ్బులు గిట్లా ఒక సర్పంచ్గా తిరుపతి జిల్లా చంద్రగిరిలో శిథిల వ్యవస్థకు చేరిన ఆర్టీసీ బస్టాండ్ను అన్ని ఆధునిక సౌకర్యాలతో వెంటనే పునర్నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా త్రాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలతో కొత్త బస్టాండ్ నిర్మించాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. స్పందించకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రగిరి పట్టణంలో, చంద్రగిరి మండలంలో ఈరోజు మనకి బస్టాండ్ లేదు. ఈరోజు ఎంతోమంది యాత్రికులు ఇక్కడికి వచ్చి ఎడ్యుకేషన్ హబ్గా మన నియోజకవర్గంలో ఈ చంద్రగిరి మండలం ఉంది. ఇక్కడ ఈ బస్టాండ్ చూస్తే శిథిలావస్థకు చేరి ఎటువంటి సదుపాయాలు లేకుండా పందులు పనుకునే పరిస్థితి మన చంద్రగిరి బస్టాండ్ దాపరించి ఉంది. ఈరోజు ఈ ఎమ్మెల్యే గారు 900 కోట్ల రూపాయలతో నియోజకవర్గం అభివృద్ధి చేశానని చెప్పి చెప్పుకొని తిరుగుతున్నాడు. ఈరోజు చూస్తున్నాము, రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అతి కిరాతకమైనటువంటి పాలన మనం చూస్తున్నాము. నేడు చూస్తే ఎక్కడ చూసినా భూ కబ్జాలు, దోపిడీలు, ఇసుక దోపిడీలు, మైనింగ్ దోపిడీలు, అదేవిధంగా చివరికి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఈరోజు చూస్తుంటే యువత, విద్యార్థి యొక్క మేధోశక్తిని కూడా దోచుకునే పరిస్థితి చూస్తున్నాము. ఇటీవల జరిగినటువంటి నీట్ లీకేజ్లో మనమందరికీ తెలుసు, కేంద్రంలో విద్యార్థులందరూ భారీ ఎత్తున ధర్నాలు చేసి ఈరోజు కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారంటే